నమస్కారం. ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది మనకి ఎంతో ఉపయోగంగా ఉంటది. మనకి ఉండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతది. మనకి కాన్ఫిడెన్స్ వస్తది. ఇది అన్నీ మనం ఏ బుక్‌లో చూసినా మనకి దొరకదు. ఎందుకంటే అంత ఓపెన్‌గా వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బాధలు, వాళ్ళ డౌట్స్ దాన్ని దాటుకొని ఎట్లా వచ్చారని అందరూ షేర్ చేసుకోరు. బట్ ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఆ బాటనే నడిచి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళు రావాల్సిన అవసరం లే, వాళ్ళ పని అయిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి అంటే ఈ దీంట్లో పెద్ద వేరే విషయాల్లో ఉండొచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వరకే యూస్ఫుల్. కానీ మనతో కూడా షేర్ చేసుకోవడం, అందరితో షేర్ చేసుకోవడం అనేది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వరకు వచ్చిన మోటివేటర్స్ అందరూ కూడా ఇష్టంగా అట్లా చెప్పడం అనేది చాలా గ్రేట్. సో ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటప్పుడు డాక్టర్ భవ్య వస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ భవ్య. నేను హోమియోపతి డాక్టర్ని. నాకు సెప్టెంబర్ 4th డెలివరీ అయిందనమాట మేడం దగ్గరే. సో ఇవాళ నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ప్రతి ఒక్కళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ ఆన్ డాక్టర్. డాక్టర్ మీద పూర్తి నమ్మకం ఉంచండి. డాక్టర్ ఏది చెప్తే అది వినండి. నేను ఎందుకు ఈ మాట ముఖ్యంగా చెప్తున్నానంటే నేను కూడా డాక్టర్నే, నాకు సబ్జెక్ట్ తెలుసు. అయినా కూడా నేను మేడం దగ్గరికి వచ్చినప్పటి నుంచి కన్సీవ్ వచ్చిన దగ్గర నుంచి ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అది కరెక్టో కాదో అని తెలిసినా కూడా నేను ప్రతిదీ మేడంనే అడిగి తెలుసుకునేదాన్ని. మళ్ళీ మేడం దగ్గరే డౌట్ క్లియర్ చేసుకునేదాన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియా దీంట్లో చాలామంది ఏంటంటే ఈ చాట్ జీపీటీలో వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ని టైప్ చేసేసి మనకు ఈ ప్రాబ్లం ఉంది, అది ఏంటి, మనకు అదేమైనా డేంజరస్సా లేకపోతే నార్మల్ ఏనా, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూడడము, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్లో చూసేయడము, లేదు చాట్ జీపీటీలో కనుక్కోవడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అది అస్సలు కరెక్టే కాదు. ఎందుకంటే ఏ చిన్న ఇది ఉన్నా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆర్ ఒక జనరలైజ్డ్గా ఇది విషయం అనేది ఇస్తుంది. ఎవరి బాడీ ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు, అండ్ మిమ్మల్ని చూసిన డాక్టర్కి తెలుసు. ఎందుకంటే మీ హిస్టరీ అంతా డాక్టర్ దగ్గర ఉంటుంది. మీరు చెప్పిన కంప్లైంట్ మీ వరకు అది మీకు డేంజరస్సా కాదా, లేకపోతే అది నార్మలేనా, ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సినవి ఉంటాయా, ఇవన్నీ కూడా డాక్టరే చూస్తారు. సో అది మాత్రం ముఖ్యంగా మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. దయచేసి ఈ ఆన్లైన్లో సెర్చ్ చేయడము ఇట్లాంటివి చేయవాకండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా వచ్చి మేడం దగ్గరే మాట్లాడండి. మీకు ప్రాపర్గా మీ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అది నేను ముఖ్యంగా ఇవాళ చెప్పాలనుకున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేడం వాళ్ళు కానీ లేకపోతే కౌన్సిలర్స్ కానీ ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఫాలో అయిపోండి. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఈ యాక్టివిటీ క్లాసెస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మనకు కాన్సన్ట్రేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఏమన్నా మనకు చిన్న చిన్న స్ట్రెస్లు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మైండ్ దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కటే చేస్తే సరిపోదు, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పజిల్స్ ఇట్లాంటివి ఏమైనా తీసుకొని హ్యాపీగా చేసుకుంటూ ఉండండి. ఓకేనా? బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది నేను ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తుంటారు, నేను కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే డెలివరీ టైంలో వచ్చే పెయిన్స్ని మనం బాగా ఎదుర్కోవడానికి అండ్ ఆ పెయిన్స్ నుంచి కూడా మన బ్రెయిన్ని డైవర్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు డీప్ బ్రీత్ తీసుకోవడం, వదలడం, ఇదే సరిపోతుంది అనమాట. అంటే ఈ డెలివరీ ప్రాసెస్లో. సో ఎవ్రీ 1 hour ఎవరో ఒకళ్ళు వచ్చి మేడం కానీ లేకపోతే జయలత గారు కానీ విజయలక్ష్మి గారు కానీ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఎవ్రీ 1 hour ఎట్లా ఉంది, ఎలా ఉంది అని చెప్పి. ఎలా ఉంది అని అడిగేది ఏంటి అనుకోవచ్చు చాలామంది. పెయిన్లో ఉంటే వచ్చి ఎట్లా ఉందని అడుగుతారేంటి అని అనుకోవచ్చు. కాదు, ఎవ్రీ అవర్ వచ్చి ఎవరో ఒకళ్ళు అడుగుతుంటే
మనకే తెలుస్తుంది. నేనైతే ఎవ్రీ టైమ్ ఒకే ఆన్సర్ ఇచ్చా. ఇప్పటిదాకా అయితే బాగుంది మేడం, భరించేటట్టుగానే ఉంది, ఇప్పటిదాకా భరించేటట్టుగానే ఉంది. అది ఎంత సివియర్ పెయిన్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా భరించేటట్టుగానే ఉంది. ఎందుకంటే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం దాన్ని బేర్ చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది. అండ్ బ్రెయిన్ కూడా దాని నుంచి డైవర్ట్ అయ్యేటట్టు ఉంటుంది. మనకు టెన్షన్స్ ఉండవు. సో ఈ ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేసుకున్నప్పుడు మనకేందంటే బ్రెయిన్ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు ఏ డెలివరీ అయినా కూడా మనకు ఫ్రీగానే అవుతుంది. ఇదే అవ్వాలి అని మనం పెట్టుకోకూడదు. పెట్టుకున్నామంటే ఎంతో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఓకే. సో మెడిటేషన్ కూడా ఏంటంటే మనం జస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే చేసుకుందాంలే అని మాత్రం ఏది కూడా నెగ్లెక్ట్ చేయవాకండి. ప్రాపర్ డైట్ తీసుకోండి, మంచిగా మెడిటేషన్ చేయండి, పజిల్స్ ఇట్లాంటివి చేయండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. అప్పుడు మీకేందంటే మీకు హాయిగా ఉంటుంది, పుట్టబోయే బేబీకి కూడా హాయిగా ఉంటుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టాక్ టు బేబీ. అది ఎక్కడ చెప్పరు, ఇక్కడ ఒక్కటే చెప్తారు, టాక్ టు బేబీ. మీరు రోజు కూడా మీరు ఎంతో ఇష్టంగా ప్రాపర్గా చెప్పుకునేవన్నీ కూడా బేబీ వింటూ ఉంటుంది. అది పుట్టిన తర్వాత మీకు అది కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కటి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా బేబీ కరెక్ట్గా 3 months పూర్తయింది, మంచిగా నిద్రపోతాడు, అస్సలు గోల్ చేయడు, ఓన్లీ ఆకలి అయితేనే ఏడుస్తాడు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అది నైట్ 11-11:30కి పడుకుంటాడు మేడం, పొద్దున్న 6:30 దాకా ఇంక లేవడు. అలా ఎవరు పడుకోరు పిల్లలు. చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు యూజువల్లీ, నైట్ టైం పడుకోడండి. మనం ఎలా చెప్పి ట్రైన్ చేసుకుంటామో అలాగే వస్తారు వాళ్ళు. అది 100% గ్యారంటీ. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇది టు బీ మదర్స్కి నేను చెప్పాలనుకున్నది. అండ్ పేరెంట్స్కి, ఇన్లాస్కి కావచ్చు, స్పౌస్కి కావచ్చు, నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే డెలివరీ అయ్యేదాకా, అంటే ప్రెగ్నెన్సీ దాకా ఒకలాగా ఉంటుంది, డెలివరీ అయిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. ఎందుకంటే బేబీ ఉంటారు, ఎప్పటికప్పుడు ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఆరల్స్ ఇంకా తెలిసిందే, వాళ్ళ యూరినేషన్, డైపర్స్ చేంజింగ్ అని ఇంకోటని ఈ వర్క్లోనే పడిపోయి ఉంటారనమాట. అదొక రొటీన్, ఇంతేనా అన్నట్టుగా ఒక స్టేజ్లో వస్తుంది. అది ఎవరికైనా కూడా ఆలోచన వస్తుంది. అలాంటి టైంలో ప్రాపర్గా ఫిజికల్గా, మెంటల్గా మీరు ఎంత సపోర్ట్ ఉంటే అంత మంచిది. మేము చేసుకోలేదా, మేము చేయలేదా, దయచేసి ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకండి. ఆ విషయంలో నాకు ఫుల్ సపోర్ట్ ఇన్లాస్ దగ్గర నుంచి కావచ్చు, పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు. డెలివరీ అయిన ఫస్ట్ 1 month చాలా నాకు ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు కదా, వచ్చింది నాకు. అది ప్రెగ్నెన్సీలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, ఈ వామిటింగ్స్ కావచ్చు, లేకపోతే మూడ్ స్వింగ్స్ కావచ్చు, ప్రెగ్నెన్సీలో ఏమీ లేవు. కానీ డెలివరీ అయిన ఫస్ట్ 1 month మాత్రం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల విపరీతమైన మూడ్ స్వింగ్స్ వచ్చాయి. నాకు తెలియకుండా ఏడ్చేస్తూ ఉండేదాన్ని. అది నాకు తెలుసు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లనే వస్తుందని తెలుసు, బట్ దానికి నేనేం చేయలేకపోయేదాన్ని. అలాంటి టైంలో దాన్ని అర్థం చేసుకొని పేరెంట్స్ కావచ్చు, స్పౌస్ కావచ్చు, ఇన్లాస్ కావచ్చు, ఎవరైనా కూడా ఫిజికల్లీ, మెంటల్లీ కంప్లీట్ సపోర్ట్ ఇవ్వండి. ఇది నార్మలే, ఇది ఏం కాదు, ఇలా చెప్పుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ రండి. అది చాలా 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 ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ వరకు అందరూ బాగా చూసుకుంటారు, డెలివరీ తర్వాత ఒక్కోసారి వెంటనే ఆ సపోర్ట్ రాదు. దయచేసి సపోర్ట్ ఇవ్వండి. ఇవి మాత్రం నేను ఇవాళ ముఖ్యంగా చెప్పాలనుకున్నది. నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పున్నాను, మీరు చేయాల్సినవి కూడా నేను చెప్పున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అదే మీకు చాలా డౌట్ అన్నారు. డౌట్ క్లియర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా బయట వాళ్ళు చెప్పొచ్చు. సో డౌటే ఉన్నప్పుడు ఏం నష్టం జరుగుతుంది, డౌట్ క్లియర్ చేస్తే ఏం బెనిఫిట్, అది ఒకసారి. మనకు బ్రెయిన్లో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఇంకక్కడే ఆగిపోతుంది. 100% ఎఫెక్టివ్గా మనం అనుకున్నది జరగదు. మనం ఇప్పుడు నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఇది తగ్గుతుందా లేదా, ఇది ఇట్లా అవుతుందా లేదా, మేడం చెప్పారు కానీ అనేది వద్దు, మేడం చెప్పారు అవుతుంది, అలా అనుకున్నప్పుడే మనకు ఫుల్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాం కాబట్టి నార్మల్ డెలివరీ అయితే ఫ్రీగా అయిపోతుంది, సిజేరియన్ అయినా కూడా మీకు హీలింగ్ అనేది తొందరగా అయిపోతుంది. సో హీలింగ్ ప్రాసెస్కి కావచ్చు, లేకపోతే డెలివరీ ప్రాసెస్కి కావచ్చు, డౌట్స్ అనేవి ఎప్పుడైతే మనం బ్రెయిన్లో పెట్టుకొని ఉంటామో మనం అక్కడే ఆగిపోతాం. అది ఇంక ముందుకు జరగదు, అక్కడే ఆగిపోతుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా దయచేసి మేడంనే అడగండి.
వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళకి అలా జరిగిందంట కదా, వీళ్ళకి ఇలా జరిగిందంట కదా, వాళ్ళెవరిదో సంగతి మనకు అనవసరం, మన సంగతి మనం చూసుకుందాం. అది మీరు మేడం దగ్గరే వచ్చి డిస్కస్ చేయాలి, ఎందుకంటే మీ గురించి కంప్లీట్గా తెలిసింది మేడంకి మాత్రమే. ఓకే. నైట్ పడుకోవాలి, మార్నింగ్ ఫీడింగ్ ఉంటుంది. చాలామంది అనుకోరు కదా, నైట్ నిద్రపోతాడు కదా బేబీ, డిస్టర్బ్ అవ్వచ్చు కదా అని అనుకుంటారు. ఇప్పుడు మేము చెప్తాం నైట్ పడుకొని 11కి 5కి 6కి లేచేసేయచ్చు అని. మీరు ఎట్లా తీసుకున్నారు, ఎన్నో మంత్ నుంచి అది చెప్పుకున్నారు? నేను ఫస్ట్ నుంచి లైక్ డాక్టర్ బేబీ మీరు ఎప్పుడైతే చెప్పారో, అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా ఇది చెప్పుకుంటూనే ఉన్నాను. సో దాని ప్రకారంగానే వాళ్ళు ట్రైన్ అవుతారు. సో టాక్ టు బేబీ అప్పుడు చేసి ప్రెగ్నెన్సీలోని మీకు వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఏమైనా ఉంటాయి కూడా షేర్ చేయండి. సో ప్రెగ్నెన్సీలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే మా వారు మాట్లాడుతున్నప్పుడు కానీ, కంపల్సరీగా మూమెంట్స్ అనేవి వచ్చేవి. ఏదైనా తనకి ఇష్టమైనవి తింటున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కానీ, కంటిన్యూస్గా మూమెంట్స్ అనేవి ఉంటూ ఉండేవి. అండ్ పుట్టిన తర్వాత ఏంటంటే ఏదైనా ఇప్పుడు నేను వస్తూ కూడా ఇప్పుడే చెప్పేసి వచ్చాను, లైక్ ఎప్పుడు కూడా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా బేబీకి చెప్తానన్నమాట, గోల్ చేయకు, అమ్మమ్మ దగ్గర బాగా ఉండు, జాగ్రత్తగా, ఏం కాదు, కాసేపట్లో వస్తాను అంటే పిన్ డ్రాప్ సైలెన్స్, ఏమీ ఉండదు. చక్కగా 3 గంటలు ఇద్దరు నిద్రపోతాడు, లేదా అసలు కామ్గా ఉండి ఆడుకుంటాడు అంతే. అసలు ఏడవడం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. ఆ పాలు ఆకలి అయినప్పుడు మాత్రమే ఏడుస్తాడు అంతే. సిస్టర్ ఎక్స్పీరియన్స్ వల్ల సిస్టర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చూస్తున్నాను. మా సిస్టర్ కూడా ఇక్కడే డెలివరీ అయినారు అనమాట. సో అట్లాగా తన్ని చూశాను. సో అదే అదే అలవాటు అయిపోయింది. అండ్ పురాణాల్లో కూడా ఉంది కదా. సో సో ప్రెగ్నెన్సీలో ఏ విషయంలో అయినా బేబీ సపోర్ట్ చేశాడు మీకు? అన్నీ సపోర్ట్ చేసింది. లైక్ అంటే ఇప్పుడు ప్రాపర్గా నా హెల్త్ ఉండటం కావచ్చు. అయితే ఒకటి పెద్దగా నేను వేరే ఫిజికల్ కంప్లైంట్స్ ఏమీ ఫేస్ చేయలేదు కాబట్టి నాకు వెంటనే తెలియదు. బట్ ఆఫ్టర్ డెలివరీ అయితే నేను అది మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రాపర్ హీలింగ్ టైం పట్టింది కదా. సో పాపం హీ వాజ్ వెరీ గుడ్. ఓకే ఓకే, సరే అమ్మా, చాలా థ్యాంక్స్. సో దీంట్లో ఈ డౌట్ అనేది చాలా చాలా, అది మామూలుగా వీళ్ళు అడిగినప్పుడు క్యాజువల్గా అడిగేస్తారు. నేను అందుకనే ఒక్కొక్కసారి ఆ డౌట్ కంప్లైంట్గా రావచ్చు, లేదా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు రావచ్చు. అట్లా ఉన్నప్పుడు క్యాజువల్గా తీసేసుకుంటాం. కానీ ఆలోచించినప్పుడు దాని వెనకాల, ఆ ఒక్క మాట వెనకాల, అంటే కంప్లైంటే లేకుండా నాకు ఇట్లా ఉంది అని అది ఒక ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు. కానీ అదే డౌట్ అటువంటి ముసుగేసుకొని వస్తుంది, మాస్క్ వేసుకొని వస్తుంది. చాలా రోజుల ముందు ఒక ఆమె డెలివరీ అప్పుడు చెప్పింది, ప్రోగ్రెస్ రాలే, హాఫ్ వచ్చి ఓపెన్ స్టాప్ అయిపోయింది. అప్పుడు ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది, మా పక్కింటి ఆమె చెప్పింది, పెయిన్స్ వస్తే 2 అవర్స్లో అయిపోవాలి, నాకు చాలా టైం అయింది కదా. సో అట్లా ఉన్నప్పుడు ఆమె ఏం చెప్పింది, 2 అవర్స్లో అయిపోతేనే అది, దాన్ని ఒక్కొక్కళ్ళకి కొంత టైం పడుతుంది అనేది ఆమె తీసుకోలేని పరిస్థితి. సో అందుకని ఏం చెప్పాను, నీది మైల్డ్ పెయిన్స్ అది ఎక్కువ టైం ఉండొచ్చు, మంచి పెయిన్స్ వస్తేనే 2 అవర్స్లో. ఆమె ఇమ్మీడియట్గా ఫ్రీ అయిపోయింది, నెక్స్ట్ 2 అవర్స్లో డెలివరీ అయిపోయింది. ఇట్లా ఉంటుంది. అందుకనే చిన్న చిన్న డౌట్ కానీ మీరు చెప్పవచ్చు, మా కౌన్సిలర్స్ కూడా అదే చెప్తాను, మళ్ళీ అట్లా ఏదైనా ఉన్నప్పుడు చెప్పండి. మొన్న డెలివరీ అయింది, సెకండ్ డెలివరీ, ఫస్ట్ డెలివరీ కూడా మన దగ్గరనే. ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు ఈజీగా అయిపోయింది, మార్నింగ్ వచ్చింది, మధ్యాహ్నం అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే పెయిన్స్ వస్తుంది, ఓపెనింగ్ కల. ఆమె ఫస్ట్ నా దగ్గర కాసేపు అయిన తర్వాత అడిగింది, నాకు ఫస్ట్ టైం త్వరగా అయిపోయింది అంటే దట్స్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్. లేదుమా, ఇది చూస్తున్నాం కదా, చూస్తాం. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అదే చెప్పింది, నాకు ఫస్ట్ టైం తొందరగా అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, రిపీటెడ్గా వస్తుందంటే దేర్ ఈస్ అ డౌట్. సో ఒక్క డెలివరీ లాగా ఇంకొక డెలివరీ ఉండదు. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇది మాత్రం ఎప్పుడు అందరూ తెలుసుకోవాల్సిందే. సెకండ్ డెలివరీలో
ఒక్కొక్కసారి కొంత లేట్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్. అది ఫస్ట్ డెలివరీ లాగా కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఉమ్మినీరు పోతుందో అప్పుడు నుంచి ఫాస్ట్ ప్రోగ్రెస్. ఓపెనింగ్ కొద్దిగా సాఫ్ట్ అయ్యి, కొంత ఓపెన్ అయ్యి ఉమ్మినీరు పోయిన తర్వాత ఫాస్ట్. ఉమ్మినీరు పోయినప్పుడు కూడా ఆమెకి ఎంత ఒక 4 సెంటీమీటర్సే ఉండింది. 4 సెంటీమీటర్స్ ఇఫేస్మెంట్ కూడా 50% ఉండింది. దానికి ఒక 1 అవర్ పైన దగ్గర దగ్గర 2 అవర్స్, 1.5 to 2 అవర్స్ అవ్వచ్చు అని అనుకున్నాం మామూలుగా అయితే. ఎందుకంటే ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఆమెకి. అంత 50 కూడా లేదు, 40నే. అట్లా ఉన్నప్పుడు మామూలుగా ఇంజెక్షన్ ఇస్తాం ఓపెన్ అయ్యేదానికి. హాఫ్ అన్ అవర్లో చెప్తుంది ఆమె, పుష్ చేస్తుంది. చూస్తే హాఫ్ అన్ అవర్కి షిఫ్ట్ చేసేసుకున్నాం. అందుకనే అనేది డెలివరీ అనేది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇంత నొప్పి వస్తే, ఇంత డైలటేషన్ రావస్తే అది మామూలుగా జరిగిపోతుంది. కొంతమంది సన్న నొప్పులతో ఉంటుంది, ఇది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. కొంతమందికి ఎన్ని నొప్పులు వచ్చినా కాదు. సో ఎంత నొప్పి వచ్చినా ఓపెనింగ్ ప్రోగ్రెస్ సరిగ్గా రావట్లే, లేదా కొంచెం ఓపెన్ అయింది మళ్ళీ క్లోజ్ అవుతుంది, అట్లా అంటే మాత్రం దేర్ ఈస్ అ డెఫినెట్ డౌట్. ఆ డౌట్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అది అంత ఈజీ కాదు. ఎవరి దగ్గర మనం ఎక్స్ప్రెస్ చేస్తాము, మనకు క్లోజ్గా ఉండేవాళ్ళు అన్నప్పుడే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అందుకనే మీతో కొద్దిగా పరిచయం పెరిగేదానికోసమే ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నారు, తర్వాత యాక్టివిటీ క్లాస్ అంతా పెడుతున్నాము. సో ఇది ఒక ఇల్లులాగా. వీళ్ళ ఏ టైంలో ఫోన్ చేసినా విసుక్కోరు, ఏ కంప్లైంట్ అడిగినా మనల్ని ఏం డౌట్ పడరు, ఏం ఇది చేసుకోరు, పట్టించుకోరు దాన్ని అనే ఫీలింగ్ ఉంటేనే అక్కడ జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ప్రైవసీ, ఫెమిలియారిటీ అండ్ ఇంటిమసీ. అది ఉన్నప్పుడే ఆ సర్వీక్స్ ఈజీగా ఓపెన్ అవుతుంది. అండ్ అవర్ ఎయిమ్ ఇస్ టు హ్యావ్ ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ. కాబట్టి మనం ఎంతకెంత మీరు ఇప్పుడు మేడం చెప్పారు, డౌట్ ప్రతిదీ ఏమైనా ఉన్నప్పుడు వచ్చి కనుక్కొని అదే పనిగా చెప్పేస్తారు. నేను వచ్చి డౌట్ కనుక్కుంటాను అనేసేసి డౌట్ క్లియర్ చేసేసుకుంటారు. అందుకని మనం ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ చిన్నదే కావచ్చు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళకి అది ఈజీగా అవుతుంది. అందుకని ప్రతి డెలివరీ, ప్రతి ప్రెగ్నెన్సీ కొంతమందికి ఒకే రకంగా ఉంటుంది, కొంతమందికి వేరే వేరేగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్సెస్ కూడా వేరే వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఆ బేబీ డిఫరెంట్, బేబీ కూడా దాంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్ కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం దాంట్లో ఏమైనా డౌట్ ఇదంతా వచ్చినప్పుడు అది క్లియర్ చేసుకుంటే మనం ఫ్రీ అయిపోతాం. మేడం చెప్పినట్టు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు అట్లనే ఉండాల్సిన అవసరం లేదు. అందుకని సోషల్ మీడియా ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ తెలియచ్చు, బట్ హౌ టు అప్లై దట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. సో అట్లా మనకి ఒక్కొక్కసారి ఆ డౌట్ అనేది వేరే వాళ్ళది తీసుకుంటే, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం పోల్చుకునేటప్పుడు ఎస్పెషలీ నెగటివ్, మనం తెలియకుండా ఆ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకొస్తున్నాం. మనం ఏది ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో మనం అది మనకి ఏదో ఒక రకంగా పెద్దదో చిన్నదో వస్తూ ఉంది. అందువల్లనే డౌట్ క్లియర్ చేసుకొని టాక్ టు బేబీ బాగా చేసుకొని ఇక్కడ ఎక్కువగా మనం చేసుకుంటే ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి తల్లికి ఆమె కరెక్ట్ బెస్ట్ మదర్ ఫర్ దట్ బేబీ. ప్రతి మదర్కి ఆ బేబీనే బెస్ట్. వేరే వాళ్ళు చెప్పొచ్చు, నీ బిడ్డ అట్లా లేదే, నీ బిడ్డ ఇట్లా లేదే, నువ్వు అట్ట చేయలేదే, ఇటు చేయలేదే. వాళ్ళ జడ్జ్మెంట్ మనకొద్దు. నాకు నేనే బెస్ట్. కొన్ని మనం బాగా చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు, ఇట్స్ ఓకే. కానీ మన ఇంటెన్షన్ ఉంది కదా, మన బేబీ కోసమే మనం చేస్తున్నాం. వేరే వాళ్ళకి అది సెట్ అవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఒపీనియన్. ఆ ఒపీనియన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ గుడ్, కీప్ ఫీలింగ్ గుడ్. ఇంకోటి మనం ఏం కావాలో అది ఒకటే, కొద్దిగా లేట్ అవ్వచ్చు, ఇట్స్ ఓకే. వాళ్ళు ఇది వచ్చినట్టు అప్పుడు మనకి ఏం కావాలో అది ఖచ్చితంగా మనం తీసుకోగలుగుతాం. లేట్ అవుతుంది, వాళ్ళు అడుగుతున్నారు,
ఒక్కొక్కసారి మనకు వచ్చేస్తుంది. అటువంటిది వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడే మనకు ఒక క్లారిటీ. సో అది మీ హస్బెండ్ కావచ్చు, మీ మదరు, ఫ్రెండో, అత్తగారు, ఎవరితో అయినా, ఎవరితో మీరు ఫ్రీగా మాట్లాడగలిగితే వాళ్ళతో. సరేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.